విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నుండి అందరికీ స్వాగతం. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా మంది తడబడే ఒక టాపిక్ను మన శైలిలో లోతుగా విశ్లేషించబోతున్నాం. మన ముందు ఉన్న ఈ నోట్స్ పోటీ పరీక్షల కోసం తయారు చేసినవి. అండ్ టాపిక్ వచ్చేసి ద వర్బ్. అవును, ఇంగ్లీష్ వాక్యానికి ఇది గుండె లాంటిది. ఇది లేకుండా అసలు వాక్యమే లేదు. అందుకే పరీక్షలలో దీనిపైనే ఎక్కువ ప్రశ్నలుంటాయి. ఈరోజు మన లక్ష్యం కేవలం నియమాలను బట్టి పట్టడం కాదు, వాటి వెనుకున్న లాజిక్ని అర్థం చేసుకోవడం. ముఖ్యంగా పరీక్షలలో మార్కులు పోగొట్టే ఎగ్జామ్ ట్రాప్స్ నుండి ఎలా బయటపడాలో చూడటం. సరే, ఇక దీని విడమర్చి చూద్దాం. అసలు ఈ నోట్స్ ప్రకారం వర్బ్ అంటే ఏమిటి? ఇక్కడ రాసినట్టు క్రియ అనేది ఒక పని, యాక్షన్, ఒక స్థితి, కండిషన్, లేదా ఒక యాజమాన్యాన్ని, పొజెషన్ తెలిపే పదం. కరెక్ట్. ఆ 3 పాయింట్లు చాలా ముఖ్యం. ఉదాహరణకి ఐ టీచ్ ఇంగ్లీష్లో టీచ్ ఒక యాక్షన్, హీ ఈజ్ మై ఫ్రెండ్లో ఈజ్ ఒక స్థితి. అవును. అలాగే ఐ హ్యావ్ అ కార్ లో హ్యావ్ ఒక యాజమాన్యం. ఇది చాలా ప్రాథమికంగా అనిపిస్తోంది. ప్రాథమికమే, కానీ ఈ మూడింటినీ అర్థం చేసుకోవడమే అసలైన పునాది. యాక్షన్, స్టేట్, పొజెషన్. ఒక వాక్యంలో క్రియ ఏ పాత్ర పోషిస్తుందో ఈ 3 పాయింట్లు మనకు చెబుతాయి. ఇది వస్తే మిగతావన్నీ ఈజీ. ఓకే, మీరు పాత్ర అనగానే ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఈ నోట్స్లో ఒక చార్ట్ ఉంది. అది క్రియలను మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అని రెండుగా విభజిస్తోంది. ఇది వాక్యంలో వాటి పనిని బట్టి చేసిన విభజన అనుకుంటా. అంతే. సింపుల్గా చెప్పాలంటే ఒకటి హీరో, ఇంకొకటి సపోర్టింగ్ యాక్టర్. మెయిన్ వర్బ్ వాక్యం యొక్క అసలు యాక్షన్ను చెబితే, హెల్పింగ్ వర్బ్ ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది, దాని మూడేంటి అనే అదనపు సమాచారాన్ని ఇస్తుంది. అయితే ఒక వాక్యంలో ఏది హీరో, ఏది సపోర్టింగ్ యాక్టర్ అని ఎలా గుర్తుపట్టాలి? ఈ నోట్స్ చదువుతుంటే విఎస్కే రూల్ అనే ఒక షార్ట్కట్ కనబడింది. ఇది పరీక్షణ టైంలో చాలా హెల్ప్ అయ్యేలా ఉంది. చెప్పండి. రూల్ 1: వాక్యంలో ఒకే ఒక్క క్రియ ఉంటే అది ఖచ్చితంగా మెయిన్ వర్బ్. ఉదాహరణకు హీ వెంట్ టు చెన్నై. ఇందులో వెంట్ ఒక్కటే క్రియ, సో అదే మెయిన్ వర్బ్. సింపుల్ అండ్ ఎఫెక్టివ్. ఇక రూల్ 2: వాక్యంలో 2 క్రియలు ఉంటే మొదటిది హెల్పింగ్ వర్బ్, రైట్, రెండవది మెయిన్ వర్బ్. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనే వాక్యంలో ఆర్ హెల్పింగ్ వర్బ్, లెర్నింగ్ మెయిన్ వర్బ్. కరెక్ట్. ఇది చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. అడగండి. చూడండి, షీ ఈజ్ ఇన్ బెంగళూరు అన్నప్పుడు ఈజ్ ఒక్కటే ఉంది కాబట్టి రూల్ 1 ప్రకారం అది మెయిన్ వర్బ్. అవును. కానీ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అయింది. మరి ఇజ్ ఆర్ రెండూ బీ ఫార్మ్స్ కదా? ఒకే పదం ఒకచోట మెయిన్ వర్బ్గా, మరోచోట హెల్పింగ్ వర్బ్గా ఎలా పనిచేస్తుంది? అద్భుతమైన ప్రశ్న. మీరు సరిగ్గా ఎగ్జామినర్ ట్రాప్ను పట్టుకున్నారు. బీ, ఇజ్, యామ్, ఆర్, హ్యావ్, డూ అనే ఈ 3 క్రియలను మనం గ్రామర్లోని డబుల్ ఏజెంట్స్ అని పిలవచ్చు. డబుల్ ఏజెంట్స్? అవును. ఇవి సందర్భాన్ని బట్టి తమ పాత్రను మార్చుకుంటాయి. వాక్యంలో ఒంటరిగా వస్తే బాధ్యత అంతా తమదే కాబట్టి మెయిన్ వర్బ్ పాత్ర పోషిస్తాయి. అప్పుడు వాటికి సొంత అర్థం ఉంటుంది. అంటే షీ ఈజ్ ఇన్ బెంగళూరు అంటే ఉన్నది అని అర్థమొస్తోంది. ఖచ్చితంగా. అలాగే ఐ హ్యావ్ ఎ కార్ అంటే కలిగియున్నాను అని అర్థం. కానీ అవి మరో మెయిన్ వర్బ్తో జతకట్టినప్పుడు వాటి పాత్ర మారిపోతుంది. అంటే అవి సపోర్టింగ్ యాక్టర్స్గా మారిపోతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు అవి తమ సొంత అర్థాన్ని కోల్పోయి కేవలం టెన్స్ను సూచించడానికి మాత్రమే సహాయపడతాయి. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనే వాక్యంలో ఆర్కు ఉన్నాము అని ప్రత్యేక అర్థం లేదు. అది కేవలం లెర్నింగ్ అనే యాక్షన్ ఇప్పుడు జరుగుతోంది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పడానికి హెల్ప్ చేస్తోంది. ఓకే, ఈ సూక్ష్మమైన తేడాను అర్థం చేసుకుంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ తొలగిపోతుంది. ఈ డబుల్ ఏజెంట్స్ అనేవి హెల్పింగ్ వర్బ్స్లోని ఒక రకం. ఈ మెటీరియల్లో మొత్తం 16 హెల్పింగ్ వర్బ్స్ అంటే ఆక్సిలియరీ వర్బ్స్ ఉన్నాయని లిస్ట్ ఇచ్చారు. వీటిని ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్ అని రెండుగా విభజించారు. అవును. మనం ఇప్పుడే చర్చించుకున్న బీ, హ్యావ్, డూ అనేవి ప్రైమరీ ఆక్సిలరీస్. మిగిలినవి మోడల్స్ అన్నమాట. అవును. మిగిలినవి షల్, షుడ్, విల్, వుడ్, క్యాన్, కుడ్, మే, మైట్ ఇవన్నీ మోడల్ ఆక్సిలరీస్. వీటికి ప్రైమరీ వాటికి ఒక ప్రాథమిక తేడా ఉంది. ప్రైమరీవి మెయిన్ వర్బ్స్గా కూడా పనిచేయగలవు, కానీ మోడల్స్ అలా చెయ్యలేవు.
అవి ఎప్పుడూ హెల్పింగ్ వర్బ్స్గానే ఉంటాయి. వాటి పని వాక్యం యొక్క మూడ్ను సెట్ చేయడం అంతేనా? కరెక్ట్. అవి వాక్యానికి ఒక ఫ్లేవర్ను జోడిస్తాయి. ఈ నోట్స్లో సామర్థ్యం, ఆవశ్యకత, సంభావ్యత అని రాశారు. అంటే షీ క్యాన్ క్లైమ్ అన్నప్పుడు ఆమె సామర్థ్యాన్ని, ఆమె ఎబిలిటీని చెబుతుంది. అలాగే యూ మస్ట్ వర్క్ హార్డ్ అన్నప్పుడు ఒక ఆవశ్యకతను, ఒక నెసెసిటీని. ఇట్ మైట్ రెయిన్ అంటే ఒక పాజిబిలిటీని. రైట్. వీటికి సంబంధించి 2 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవి పరీక్షలలో చాలా ముఖ్యం. ఒకటి, మోడల్ వర్బ్ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ V1 రూపంలో అంటే బేస్ ఫామ్లో ఉండాలి. అంటే షీ కెన్ క్లైంబ్డ్ లేదా షీ కెన్ క్లైంబింగ్ అని రాయకూడదా? అస్సలు రాయకూడదు. షీ క్యాన్ క్లైంబ్ అనేదే కరెక్ట్. ఇది స్పాటింగ్ ఎర్రర్స్లో తరచుగా వచ్చే ట్రాప్. ఇక రెండవ రూల్, మెయిన్ వర్బ్ లేకుండా వీటికి అర్థముండదు. నిజమే. షీ క్యాన్ అని ఆపితే వాక్యం పూర్తి కాదు. అయితే ఈ మెటీరియల్లో యూజ్ టుకి ఒక ప్రత్యేకత ఉన్నట్లుగా చెప్పారు. ఐ యూజ్ టు విజిట్ టెంపుల్స్. ఇది కూడా ఒక మోడల్ లాంటిదేనా? దాన్ని సెమీ మోడల్ అంటారు. అది గతంలోని ఒక అలవాటును సూచిస్తుంది. ఇది కూడా ఆ గోల్డెన్ రూల్ని పాటిస్తుంది. చూడండి, దాని తరువాత విజిట్ V1 వచ్చింది. ఓకే. ఇక యాక్సిలరీ వర్బ్స్కు సంబంధించి మరో చిన్న విషయం. వాటి సంక్షిప్త రూపాలు అంటే కంట్రాక్షన్స్. ఇస్ నాట్ను ఇజంట్ అని రాయడం మనకు తెలుసు. అవును. కానీ ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ ట్రాప్స్ ఉంటాయి. అవేంటంటే విల్ నాట్ అనేది విల్నంట్ కాదు, వోంట్. కరెక్ట్. అలాగే షాల్ నాట్ అనేది షెంట్. ఇవి కొంచెం విచిత్రంగా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా. ఈ చిన్న విషయాలే కొన్నిసార్లు ఒక మార్కును నిర్ణయిస్తాయి. సరే, ఇప్పటివరకు మనం వాక్యంలోని సపోర్టింగ్ కాస్ట్ గురించి అంటే హెల్పింగ్ వర్బ్స్ గురించి వివరంగా చూశాం. ఇప్పుడు మనం షో యొక్క అసలైన స్టార్స్ దగ్గరికి వద్దాం. అదే మెయిన్ వర్బ్స్. మంచి ట్రాన్సిషన్. ఇప్పుడు మనం క్రియలను వాటి పనిని బట్టి కాకుండా వాటి ప్రవర్తనను బట్టి వర్గీకరిద్దాం. ప్రవర్తన అంటే అవి పాస్ట్ టెన్స్లోకి మారినప్పుడు ఎలా ప్రవర్తిస్తాయి. దీన్ని బట్టి వాటిని రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అని 2 రకాలుగా విభజించవచ్చు. రెగ్యులర్ వర్బ్స్ అంటే నియమాలని పాటించేవి. పాస్టెన్స్ కోసం వాటి చివర డి లేదా ఈడి చేర్చుకుంటాయి. టాక్, టాక్డ్. క్రియేట్, క్రియేటెడ్. చాలా సింపుల్. అవును, ఇవి మంచి విద్యార్థుల్లాంటివి. కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కొంచెం తిరుగుబాటుదారులు. అవి ఏ రూల్ను పాటించవు. ఈట్, ఏట్, గో, వెంట్, రైట్, రోట్. వీటికి ఏ లాజిక్ ఉండదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. వీటిలో అత్యంత గందరగోళపరిచేవి కొన్ని ఉన్నాయి. అవి అస్సలు మారవు. ఉదాహరణకు పుట్, పుట్, పుట్. కాస్ట్, కాస్ట్, కాస్ట్. ఇక్కడ చాలామంది తప్పులు చేస్తారు. అవును. హీ పుటెడ్ ద బుక్ అని అనేస్తారు. అదే, మన బ్రెయిన్ అన్నింటికీ ఈడీ రూల్ను అప్లై చేయాలని చూస్తుంది, కానీ ఇక్కడ అది తప్పు. నిజమే. అది చాలా సాధారణమైన పొరపాటు. ఈ రూపం మారని క్రియల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఈ ప్రవర్తన ఆధారంగానే ఇంకో రకమైన వర్గీకరణ కూడా ఉంది. అదే స్ట్రాంగ్ వర్బ్స్, వీక్ వర్బ్స్. ఓకే. ఈ నోట్స్ ప్రకారం స్ట్రాంగ్ వర్బ్స్ అంటే పదం మధ్యలో ఉన్న అచ్చు అంటే వోవెల్ను మార్చడం ద్వారా పాస్ట్ టెన్స్ను ఏర్పలుస్తాయి. బ్రేక్, ఈఏ, బ్రోక్, ఓ. కరెక్ట్. అవి తమ బలాన్ని లోపలి నుండే చూపిస్తాయి. ఇక వీక్ వర్బ్స్ బయట నుండి సహాయం తీసుకుంటాయి. అంటే పదం చివర డి, ఈడి లేదా టీ వంటి ప్రత్యయాన్ని చేర్చుకుంటాయి. ప్లే, ప్లేడ్. ఓకే, ఇన్ని రకాల వర్గీకరణలు చూశాం, జాబ్ ప్రకారం, ప్రవర్తన ప్రకారం. కానీ వాక్య నిర్మాణంలో వీటి అసలు శక్తి ఎక్కడ బయటపడుతుంది? ఇక్కడే ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనే చాలా కీలకమైన అంశం వస్తుంది కదా. అవునవును. ఇది యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వంటి టాపిక్స్కు పునాది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎనాలజీ వాడదాం. ట్రాన్సిటివ్ వర్బ్ అనేది తన యాక్షన్ను విసిరే క్రియ. యాక్షన్ను విసరడమా? అవును. ఆ యాక్షన్ను అందుకోవడానికి అవతలి వైపు ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. ఆసక్తికరంగా ఉంది. ఉదాహరణకు రామ కిల్డ్ రావణ అనే వాక్యంలో కిల్డ్ అనే యాక్షన్ను రాముడు విసిరితే అది రావణుడి మీద పడింది. ఇక్కడ రావణుడు ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేకపోతే రామ కిల్డ్ అని ఆపితే ఎవరిని అనే ప్రశ్న మిగిలిపోతుంది. ఖచ్చితంగా వాక్యం అసంపూర్ణంగా ఉంటుంది. ఆ యాక్షన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అందుకే దాన్ని ట్రాన్సిటివ్ అన్నారు. ఇప్పుడు పోటీ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన విషయం అదేంటి? యాక్షన్ను అందుకునే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టే ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్న వాక్యాలను మనం పాసివ్ వాయిస్లోకి మార్చగలం. ఆబ్జెక్టును హీరోని చేసి
రావణ వాస్ కిల్డ్ బై రామ అని వాక్యాన్ని తిప్పి రాయగలుగుతున్నాం. ఓకే. అప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే యాక్షన్ను విసరని క్రియలు అన్నమాట. అంతే, ఆ యాక్షన్ సబ్జెక్ట్తోనే ఉండిపోతుంది. ఉదాహరణకు ద డాగ్ బార్క్స్ లేదా బర్డ్స్ ఫ్లై. ఇక్కడ బార్క్స్ అనే యాక్షన్ కుక్కతోనే ఆగిపోతుంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడ యాక్షన్ సెల్ఫ్ కంటైన్డ్. అందుకే ఇక్కడ అతిపెద్ద ఎగ్జామ్ ట్రాప్ ఉంది. యాక్షన్ను అందుకునే ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్న వాక్యాలను పాసివ్ వాయిస్లోకి మార్చలేము. ఓ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవును, బర్డ్స్ ఫ్లై అనే వాక్యానికి పాసివ్ రూపం లేదు. పరీక్షలో ద స్కై ఈజ్ ఫ్లోన్ బై బర్డ్స్ లాంటి ఆప్షన్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు, కానీ అది గ్రామటికల్గా తప్పు. అయితే ఇక్కడ కూడా ఒక చిక్కుంది. కొన్ని క్రియలు సందర్భాన్ని బట్టి రెండు రకాలుగాను ప్రవర్తిస్తాయి కదా. ఇందాక బర్డ్స్ ఫ్లై అన్నప్పుడు ఫ్లై ఇంట్రాన్సిటివ్ అన్నారు. కాని ద బాయ్ ఫ్లైజ్ ఎ కైట్ అన్నప్పుడు ఇక్కడ ఫ్లైజ్ అనే యాక్షన్కు ఏ కైట్ అనే ఆబ్జెక్ట్ ఉంది. అప్పుడిది ట్రాన్సిటివ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ నోట్స్ చివర్లో ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. పదాన్ని బట్టి పట్టవద్దు, సందర్భాన్ని గమనించండి. ఫ్లై ఎప్పుడూ ఇంట్రాన్సిటివ్ అని గుడ్డిగా గుర్తుపెట్టుకోకూడదు. వాక్యంలో దాని పాత్ర ఏమిటనేదే ముఖ్యం. ఈ కాన్సెప్ట్ అర్థమయ్యాక క్రియల గురించి ఒక కొత్త అవగాహన వస్తోంది. ఇక చివరగా ఫ్రేజల్ వర్బ్స్. ఇవి నేర్చుకునేవారిని చాలా ఇబ్బంది పెడతాయి. అవును, ఇవి వర్బ్ కాంబోస్. ఒక క్రియ ఒక ప్రిపోజిషన్తో కలిసి పూర్తిగా కొత్త అర్థాన్నిస్తుంది. పుట్ అంటే పెట్టడం, అవుట్ అంటే బయట. కాని పుట్ అవుట్ అంటే ఆర్పడం. వాటి విడి అర్థాలకు కలిపినప్పుడు వచ్చే అర్థానికి సంబంధమే ఉండదు. ఈ సోర్స్లో కొన్ని మంచి ఉదాహరణలున్నాయి. మేకౌట్ అంటే అర్థం చేసుకోవడం. ఐ కెన్ స్కేస్లీ మేకౌట్ హిజ్ రైటింగ్ అంటే అతని చేతిరాతను నేను కష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాను. నిజమే. అలాగే చెక్అవుట్ అంటే పరిశీలించడం. ఇవి కాంప్రెహెన్షన్ ప్యాసేజెస్లో చాలా తరచుగా వస్తాయి. అద్భుతం. ఈరోజు మనం క్రియ యొక్క ప్రాథమిక నిర్వచనం నుండి మొదలుపెట్టి వాటి పాత్రలు, ప్రవర్తనలు, వాటి శక్తులు, చివరకు వాటి మారువేషాల వరకు ఒక పూర్తి ప్రయాణం చేశాం. అవును, ఈ నోట్స్ ఒక గొప్ప ఫ్రేమ్వర్క్ను అందించాయి. ఇప్పుడు చెయ్యాల్సింది ఇంగ్లీష్ చదివేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ను గమనించడం. శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలివెళ్తాను. ఈరోజు మనం చర్చించిన సహాయక క్రియల శక్తిని చూడండి. హీ విల్ కమ్ అనే వాక్యముంది. ఇదొక నిశ్చయమైన విషయం. ఇప్పుడు ఆ ఒక్క పదాన్ని మార్చి హీ మైట్ కమ్ అని చూడండి. వాక్యం యొక్క మొత్తం అర్థం, దాని మూడు పూర్తిగా మారిపోయింది. ఒక చిన్న సహాయక క్రియ వాక్యానికి ఎంత పెద్ద తేడాను తీసుకురాగలదో ఆలోచిస్తే ఈరోజు మనం చర్చించుకున్న విషయాల ప్రాముఖ్యత ఇంకా బాగా అర్థమవుతుంది. విఎస్కే వరల్డ్ నుండి కాన్సెప్ట్ మాస్టరీ కంప్లీట్. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాతి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.